నేను యాక్చువల్గా మాకన్నా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. లైక్ అందరూ పిఠాపురం తాలూకా అంటున్నారు. సో చాలా గర్వంగా ఉందన్నమాట. సో పిఠాపురం అండ్ జై జనసేన. పిఠాపురంలో ఎలా ఉంది ఆయన గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం మొన్నటి వరకు అక్కడే ఉన్నా అన్న, ఇంకా రాలేదన్న. సో వస్తారని చూస్తున్నా, 28th ఎప్పుడు వస్తారన్నారు. సో వచ్చిన కాగానే మళ్ళీ సెలబ్రేట్ స్టార్ట్ అవుతాయి అక్కడ. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అక్కడ చాలా ఊళ్ళో వాళ్ళకి? గౌరవంగా ఉందన్న. లైక్ మేము పిఠాపురం కదా, ముందు 2009లో కూడా ప్రజారాజ్యం గెలిచింది అక్కడ. సో అందరూ మెగా ఫ్యాన్స్ ఉంటారు అక్కడ. మెగా ఫ్యాన్స్ పిఠాపురం అంట, జనసేన అంట. ప్రౌడ్గా ఉందన్న, చాలా ప్రౌడ్గా ఉంది. అంటే నార్మల్గా ఏంటంటే ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తాయి అక్కడికి వెళ్ళడానికి? బ్యాక్ టు బ్యాక్ లింకరా వచ్చింది మనకి. సో లక్కీ సార్ బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం. ఓజీ ఉంది, నెక్స్ట్ అన్ని ఉన్నాయి. సో బ్యాక్ హరిహర వేరమల్లి ఇవన్నీ ఉన్నాయి. వరుస బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం. మా ఇంట్లో లైక్ మీరు ఎవరిని అడిగినా సరే పిఠాపురం నుంచి, మా తాతగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి, మా నాన్న మొత్తం అందరూ మెగా ఫ్యాన్స్. అందరూ కరుడు కట్టిన చిరంజీవి ఫ్యాన్స్ మేము అందరూ. సో ఆయన సాధించలేదు, ఈయన సాధించాడు. చాలా గర్వంగా ఉందన్న. లైక్ యూ కెన్ సీ ఇన్ మై ఎక్స్ప్రెస్. అప్పుడు నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయన్న, నాకేం తెలియలేదు. ఇప్పుడు ఎగడం మనం అలాంటిది తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అని ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తారనుకుంటున్నారా జగన్? ఒకటే ఉంటారు. ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ అన్న, నెక్స్ట్ సపోర్ట్ తీసుకొని ఎవరైతే గెలిచిందో అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటాడు. ప్రతి ఒక్క గొంతు కట్ అయిపోయింది. అది ఓవర్ మన డైమండ్ రాని రోజక్క, మా శ్యామలకేళ గుంటనక్క అనేది కొంచెం అన్నట్టుంది కదా పవన్ కళ్యాణ్. కాదు, ఇప్పుడు ఎవరెవరు పైసలు పీస్ వస్తారు నాతో. శ్రీరెడ్డి వెయిట్ చేస్తుంది ఆడ, రాలేదు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. శ్రీరెడ్డి ఎక్కడ ఉన్నారు? పైసా ఆర్కే బీచ్ కి రావాలి. అందరు ఆకలి మీద ఉన్నారు, తినేస్తారు. నీ ఇష్టం. మన కథ వాడికి మాట అది సంగతి.